రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్ళినప్పుడల్లా ఫ్రాన్స్ నుంచి ఏదో ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ వస్తుంది. ఇది ఏదన్నా పొరపాటున వస్తుందా, ఇది కోయిన్సిడెన్సా, లేకపోతే దీని వెనక ఏదన్నా వ్యూహం ఉందా? చాలాసార్లు ఈ అనుమానం వస్తుంది. నరేంద్ర మోదీ అమెరికాకి వెళ్ళినప్పుడల్లా అమెరికా నరేంద్ర మోదీని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతిసారి ఫ్రాన్స్ దిమ్మ తిరిగేటటువంటి ఏదో ఒక పనిని చేస్తుంది. ఈ పనిని చేయగానే అమెరికా డిఫెన్స్లో పడుతూ ఉంటుంది. ఇది మొదటిసారి కాదు. ఇప్పుడు తాజాగా అమెరికాలో ప్రధానమంత్రి పర్యటిస్తున్నటువంటి సమయంలో కూడా ఇదే జరిగింది. నిజానికి ప్రధానమంత్రి క్వాడ్ సదస్సులో పాల్గొనేందుకు అక్కడ అనేక ద్వైపాక్షిక అంశాల గురించి చర్చించేందుకు ఆయన అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి చాలా కీలకమైన సమయంలో ఆయన వెళ్ళారు. అయితే ఆయన అమెరికాకి వెళ్ళడానికి ఒక రోజు ముందు వైట్ హౌస్లో ఖలిస్తానీ వాదులు సమావేశమయ్యారు. వాళ్ళని అమెరికన్ ప్రభుత్వం ఆహ్వానించింది. అంటే ఇండైరెక్ట్ సిగ్నలింగ్ ఏంటి? నరేంద్ర మోదీ సావధానం. అంతేకాదు, సరిగ్గా ఇదే సమయంలో గురుపత్వంత్ సింగ్ పన్నూన్ అనేటటువంటి సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత మీద హత్యా ప్రయత్నంలో మన జాతీయ భద్రతా సలహాదారైనటువంటి అజిత్ దోవాల్ మీద కేసు పెట్టినట్టు, ఆయనకి సమన్లు జారీ చేసినట్టుగా అమెరికా వార్తల్ని లీక్ చేసింది. దాని అర్థం ఏంటి? అమెరికాకి అజిత్ దోవాల్ వెళ్ళలేరు. కాబట్టి ఒకవైపు మోదీకి ఎర్ర తివాచీ పరుస్తూనే, మోదీని ఆలింగనం చేస్తూనే, యు ఆర్ ద గ్రేట్ లీడర్ అంటూనే, మరొక వైపు అజిత్ దోవాల్ విషయంలో కానీ, అదేవిధంగా ఖలిస్తాన్ విషయంలో కానీ అమెరికా తన యొక్క దృక్పథాన్ని బయటపెట్టింది. భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. అమెరికాలో రెండు ముఖాలు కనిపిస్తాయి. ఒకటి అమెరికా యొక్క డిఫెన్స్ విభాగము, రక్షణ విభాగము. భారతదేశం మాకు చాలా ముఖ్యమైనది, ఆకస్లో చాలా ముఖ్యము, అదేవిధంగా క్వాడ్లో చాలా ముఖ్యము, చైనా యొక్క కంటోన్మెంట్కి ఏ పివట్ ఆఫ్ ఏషియాగా భారతదేశం పనిచేస్తుంది. కాబట్టి అసలు పాకిస్తాన్ని, భారతదేశాన్ని రెండింటినీ కలిపి ఆలోచించడం మానేసి ఇండియా పాక్ నుంచి మనము చైనా భారత్ ఈ రకంగా ఆలోచించాలి. ఇవన్నీ మాటలు రక్షణ శాఖ చెబుతూ ఉంటుంది. కానీ అమెరికాలో ఉన్నటువంటి స్టేట్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది నరేంద్ర మోదీని ఇరకాటంలో ఎలా పెట్టవచ్చును, లేకపోతే మానవ హక్కుల విషయంలో, మత స్వేచ్ఛ విషయంలో, ఖలిస్తాన్ విషయంలో ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చును, రకరకాల సూచికల పేరిట, రకరకాల నివేదికల పేరిట భారత్ని ఎలా ఇబ్బంది పెట్టవచ్చును. ఈ రెండు ముఖాలు అమెరికా సదాసర్వదా ప్రదర్శిస్తుంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే నరేంద్ర మోదీ వెళ్ళిన సమయంలో కూడాను ఈ రెండు ముఖాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు రక్షణకు సంబంధించి డిఫెన్స్ డిపార్ట్మెంట్, పెంటగన్ చాలా అనుకూలంగా మాట్లాడుతోంది. స్టేట్ డిపార్ట్మెంట్ పూర్తి భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఫ్రాన్స్ నుంచి ఒక చిన్న స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్లో ఏం చెప్పిందంటే, భారతదేశానికి అండర్ వాటర్ డ్రోన్స్, న్యూక్లియర్ సబ్మెరీన్స్, జెట్ ఇంజన్స్, ఈ మూడు రకాల రక్షణపరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో 100% కేపబిలిటీ ఇవ్వడంలో ఫ్రాన్స్ భారతదేశానికి సహకరిస్తుంది. ఇందులో అండర్ వాటర్ సబ్మెరీన్స్ ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు తయారు చేస్తున్నాయి. అందులో ఫ్రాన్స్ ఒకటి. మనకి ఫ్రాన్స్ అండర్ వాటర్ సబ్మెరీన్స్ ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ, భారతదేశంలోనే అసెంబుల్ చేసుకునే టెక్నాలజీని 100% టెక్నాలజీ కేపబిలిటీని ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పింది. అదేవిధంగా న్యూక్లియర్ సబ్మెరీన్స్ విషయంలో కూడాను పూర్తి సహకారాన్ని అందిస్తానన్నది. ఇప్పటికే రఫేల్ కావచ్చును, మిగతా అనేక సబ్మెరీన్స్ కావచ్చును, అదేవిధంగా మిలిటరీ శాటిలైట్ కోఆపరేషన్ విషయంలో కావచ్చును, భారత ఫ్రాన్స్లు సహకరించుకుంటున్నాయి. మన ఇటీవల మ్యాక్రోన్ మన దేశంలో పర్యటించినప్పుడు కూడా ఈ ఒప్పందాల మీద సంతకం జరిగింది. అదేవిధంగా జెట్ ఇంజన్కి సంబంధించి 110 km ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్కి సంబంధించినటువంటి పరికరాలు ఇవ్వడమే కాకుండా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేస్తామని చెప్పింది.
ఎందుకంటే ఈ విషయాల్లో అమెరికా ఇస్తాము ఇవ్వమని చెప్పకుండా తాత్సారం చేస్తోంది. ముఖ్యంగా జెట్ ఇంజన్కి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ ఇచ్చే విషయంలో, దానికి సంబంధించిన ఇంజన్ ఇచ్చే విషయంలో అమెరికా చేసిన ఆలస్యం వల్ల మన జెట్ ఇంజన్ స్కీమ్ ఏదైతే తేజస్ స్కీమ్ మొత్తం మన యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మార్చి 2024కి పూర్తి కావాల్సింది నవంబర్ 2024 వరకు ఆలస్యం అవుతుంది. కాబట్టి ఒకవైపు అమెరికాకు గుణపాఠం చెప్పినట్టుగా, రెండవది అమెరికాని తన స్థానం ఏమిటో చూపించినట్టుగా సరిగ్గా ఫ్రాన్స్ ఇదే సమయానికి దీన్ని రివీల్ చేసింది, లీక్ చేసింది, పత్రికలకు లీక్ చేసింది, కానీ సరిగ్గా ఇదే సమయానికి. అంతేకాదు మరొక విషయం కూడాను, సెప్టెంబర్ నెలాఖరికి మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ దోవల్ ఫ్రాన్స్కి వెళ్తున్నారు. అమెరికాలో సమన్ ఉంది, ఆయన ఫ్రాన్స్కి వెళ్తున్నారు. ఫ్రాన్స్ ఆయనకు ఎర్రతివాచి పరుస్తుంది, స్వాగతం పలుకుతుంది. ఈ రకంగా నరేంద్ర మోదీ, ఫ్రాన్స్, అదేవిధంగా అజిత్ దోవల్ వీళ్ళు అమెరికా ఆడినటువంటి డబుల్ గేమ్ను పూర్తిగా ఛేదించటమే కాకుండా ఒకవైపు అమెరికాలో ఉన్నటువంటి ప్రవాసీ భారతీయుల శక్తిని రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రదర్శన చేయటము, భారతదేశ ప్రధానమంత్రికి ఉన్నటువంటి పాపులారిటీని చూపించటము, ఇవన్నీ చేస్తూనే అమెరికాతో స్నేహంగా ఉన్నట్టుగానే వ్యవహరిస్తూనే అదే సమయానికి ఫ్రాన్స్ ద్వారా ఈ లీక్ ఏదైతే వచ్చిందో సరిగ్గా సమయానికి రావడంతో అమెరికా యొక్క మొత్తం స్టేట్ డిపార్ట్మెంట్ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వమ్మైపోయినాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే షేక్ హసీనా వాజేద్ చైనాకు వెళ్ళినప్పుడు చైనాలో ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ వచ్చింది. ఆమె పర్యటన రద్దు చేసుకున్నారు, తిరిగి వచ్చారు, చైనా సహకారాన్ని కోల్పోయారు, అమెరికా సహకారాన్ని కోల్పోయారు, అధికారాన్ని కోల్పోయారు. ఈరోజు భారతదేశంలో ఆమె శరణార్థిగా ఉంటున్నారు. అదే నరేంద్ర మోదీ తన యాత్రను సఫలతాపూర్వకంగా పూర్తి చేసుకోవడమే కాకుండా ఈ చిన్న చిన్న ఇరిటెంట్స్ ఏదైతే అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ పెట్టిందో వాటిని పక్కకు పెడుతూ అమెరికాకు షాక్ ఇచ్చేలాగా ఈ రెవల్యూషన్స్, ఇవి 100% కేపబిలిటీ ట్రాన్స్ఫర్, పరికరాల సరఫరా మాత్రమే కాదు దానికి కావలసిన సాంకేతికతను కూడా మనకి ఇచ్చేటటువంటి ఈ ఒప్పందం యొక్క డీటెయిల్స్ని బయటకు తీసుకొచ్చారు. ఇది గమనించవలసినటువంటి విషయము. దౌత్య వ్యవహారం ఎలా చేయాలి, అమెరికా వంటి దేశాన్ని ఏ రకంగా తన స్థానం ఏంటో దానికి గుర్తు చేసి అక్కడ కూర్చోబెట్టాలి అన్నది మోదీ నుంచి నేర్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.